పొరపాట్లు చేయడం మానవ సహజం. కానీ వాటిని ఒప్పుకోవడానికి కొంతమంది వెనక ముందు ఆలోచిస్తుంటారు. పొరపాటును ఒప్పుకోవాలంటే గట్స్ ఉండాలి. జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసే విచక్షణ ఉన్నవాళ్లే వివేకవంతులు. ఇది పాడ్కాస్ట్ వేదికగా ప్రధాని మోదీ లేటెస్ట్ మన్ కీ బాత్. పొరపాట్లు చేయకపోవడానికి తానేం దేవుణ్ణి కాదన్నారు ఆయన. అయితే మోదీ పాడ్కాస్ట్ మరో అటెన్షన్ డైవర్ట్ స్టంట్ అంటోంది కాంగ్రెస్ పార్టీ. गलतियां होती होगी, मुझसे भी होती होगी. मैं भी मनुष्य हूं, मैं कोई देवता थोड़ा. मनुष्य हूं तो गलती होती है. ఫస్ట్ టైం పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన పీఎం నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలు సహా సమకాలీన రాజకీయాలపై దిల్సే తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. యంగ్ ఎంటర్ప్రెన్యూర్ జిరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పీపుల్స్ పేరిట నిర్వహిస్తున్న పాడ్కాస్ట్లో ఆసక్తికర అంశాలను చెప్పారు ప్రధాని మోదీ. గుజరాత్ సీఎం టు థర్డ్ టైం వరకు తన ప్రస్థానాన్ని పంచుకున్నారు. గతంలో తను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. తాను మనిషినేనని, అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయన్నారు. తానేం దేవుణ్ణి కాదన్నారు. పొరపాట్లు రిపీట్ కాకుండా చూసుకోవడమే తన మంత్ర అన్నారు ప్రధాని. मुख्यमंत्री बना तो मेरा एक भाषण था और सहज रूप से मैंने कहा कि मैं मेहनत करने में कोई कमी नहीं रखूंगा, मैं मेरे लिए कुछ नहीं करूंगा. और तीसरा, मनुष्य हूं, गलती हो सकती है, बद इरादे से गलत नहीं करूं. और वो मैंने अपने जीवन के मंत्र बनाए. తాజా రాజకీయాలపై కామత్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తాను సోకాళ్ళు పొలిటీషియన్ను కాదన్నారు ప్రధాని మోదీ. ఎన్నికలప్పుడు మాత్రమే తాను రాజకీయాలు మాట్లాడతానన్నారు. ఆ తర్వాత తన ఫోకస్ అంతా గుడ్ గవర్నెన్స్ పైనే ఉంటుందన్నారు. దేశమే తన ఫస్ట్ చాయిస్ అన్నారు ఆయన. कुछ लोग होते हैं जो गंगा का है गंगादास, जमुना का है जमुनादास, बहती गाड़ी में जैसा ही रंग बदलना है बदलते रहते हैं. टैगलाइन है नेशन फर्स्ट, तो फिर उसमें जो भी फिट बैठता है, मुझे फिर वो आइडियोलॉजी के बंधनों में बांधता नहीं है, ट्रेडिशंस के बंधनों में बांधता नहीं है. वो मुझे आगे ले जाने के लिए जरूरी होता है, तो मैं करता हूँ. पुरानी चीजें छोड़नी है तो मैं छोड़ने को लिए तैयार हूँ, नई चीजें स्वीकार करने के लिए तैयार हूँ. लेकिन मानदंड क्या? नेशन फर्स्ट. मेरा तराजू एक है, मैं तराजू नहीं बदलता. आइडियोलॉजी से भी ज्यादा आइडियलिज्म का महत्व है. యువత రాజకీయాల్లో రావడం మంచి పరిణామమన్నారు. అయితే ప్రజాసేవ లక్ష్యంగా ఉండాలే తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయొద్దన్నారు ప్రధాని మోదీ. సంకల్పం, స్వచ్ఛత ఉంటే ఏ విజయాలైనా సాకారం అవుతాయన్నారు.